అని ఈ విధంగా మొదలు ఆ యొక్క కర్ణుడికి వసుసేన అని నామకరణము, దాని తర్వాత వాడి పేరు వైకర్తన అని. ఎందుకొరకంటే ఆ యొక్క శరీరాన్ని కత్తిరించుకున్నాడు కాబట్టి శరీరాన్ని కత్తిరించుకొని తన కవచ కుండనాలను దానం చేసినాడు కాబట్టి వాడి పేరు కర్ణాకర్ణ వైకర్తన అని ఈ విధంగా ఆ కర్ణుడికి ఆ పేరు వచ్చిందయ్యా అనే విధంగా చెప్పిన తర్వాత మహాభారత తాత్పర్య నిర్ణయంలో కూడా ఆచార్యుల వారు ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే కుంతిభోజరాజు గారు పాండు యొక్క ధైర్య సాహసాలు అస్త్రజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళై తన కుమార్తె అయినటువంటి ఆ కుంతిని పాండు మహారాజు గారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ విధంగా ఆమెతోని బహుకాల పర్యంతరం వరకు కూడా తాను ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు, రమిస్తాడు అనేటటువంటి దాన్ని ఇక్కడ తెలియజేసి తర్వాత శూరుడైనటువంటి వాడు ఆ దాసియందు పుట్టినటువంటి ఆ విదురుడు ఆరుణి అనేటువంటి ఆ యొక్క కన్యను తాను పెళ్ళాడతాడు. ఈ విధంగా తర్వాత ఆ ఋతాయన అనేటటువంటి మద్రరాజు గారి కూతురు అయినటువంటి ఆ కన్యను పాండురాజు గారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ విధంగా ప్రహ్లాదుడి యొక్క తమ్ముడైనటువంటి ప్రహ్లాదుడు విష్ణు భక్తి పరాయణుడైనటువంటి వాడు ఈ విధంగా బ్రహ్మదేవునితోని వరాలను పొందినటువంటి వాడు ముఖ్య ప్రాణుడి యొక్క ఆవేశయుక్తమైనటువంటి ఆ ఋతాయనుడి రాజుగారి కుమారుడై జన్మిస్తాడు. ఆయన వాయువంశతోని బ్రహ్మదేవుడి యొక్క వరముతోని ఈ భూమి పైన బలిష్ఠుడై ఈ విధంగా శత్రువులను నాశనం చేసేటటువంటి వాడై తర్వాత ఆయన ఒక శల్యలాగా ఉంటాడు కాబట్టి వాడి పేరు శల్య అని నామకరణం చేస్తారు. ఈ విధంగా ఆ ఋతాయనుడికి మాద్రి అనేటువంటి కన్య ఉంది. ఆ మాద్రి అనేటువంటి కన్యను ఆమె పూర్వజన్మము లోపల పాండు మహారాజు గారి యొక్క ద్వితీయ భార్య. ఈ విధంగా మళ్ళీ పునః అవతారం లోపల ఎప్పుడైతే ఆయన పాండు మహారాజు గారికి ఇచ్చి శల్యుడు పాండు మహారాజు గారికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సకల శాస్త్రవేత్త అయినటువంటి వాడు ధర్మముతోని రాజ్యాన్ని పాలన చేస్తాడు. ఈ విధంగా
పాండు మహారాజు గారు ఇద్దరు స్త్రీ రత్నాలు, ఒక దిక్కు కుంతి, ఒక దిక్కు ఆ మాద్రి. ఈ విధంగా ఆ ఇద్దరు స్త్రీ రత్నాలను తీసుకొని యథేచ్ఛగా తాను సుఖాలను అనుభవిస్తాడు. ఈ విధంగా విదురుడు ఏ విధమైనటువంటి మార్గాన్ని చెప్తున్నాడో, తన అన్న అయినటువంటి ధృతరాష్ట్రుడు తాను సకల దేశాలకు వెళ్ళి ఆ దేశాలలో ఉండేటటువంటి ఏదైతే సంపదలు ఉంటాయో సకల రాజ్యాలను గెలిచి ఆ సంపదలను అన్నిట్లను కూడా తెచ్చి తన అన్న అయినటువంటి ధృతరాష్ట్రునికి ఇచ్చేటటువంటి వాడు ఈ యొక్క పాండు మహారాజు గారు. ఈ విధంగా భీష్ముడి యొక్క రాజ్యం లోపల ధృతరాష్ట్రుడినే మహారాజులాగా చేస్తాడు. పాండువును యువరాజులాగా చేస్తాడు. కానీ ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి ఈ విధంగా రాజ్యభారం మొత్తం అంతా కూడా పాండు మహారాజు గారే చేస్తారు. ఈ విధంగా అప్రతిమ వీరుడైనటువంటి వాడు సదా భీష్మ ధృతరాష్ట్రుల యందు వాళ్ళ మాటలకు విధేయుడై ఉంటాడు. ఈ విధంగా ఆ ధృతరాష్ట్రుడు పాండవు మహాయజ్ఞాలను ఆచరణ చేసినటువంటి వాళ్ళు అవుతారు. ముందర ఆ కౌరవులు పాండవులకు విరోధం వస్తుందని తెలుసుకున్నటువంటి ఆ వేదవ్యాసుల వారు తన తల్లి అయినటువంటి సత్యవతిని అక్కడి నుండి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి ఆ సత్యవతి కోడళ్ళైనటువంటి అంబాలిక ఈ విధంగా ఆ అంబాలిక వాళ్ళు కూడా వాళ్ళ వెంబడి వచ్చేస్తారు. ఆ సత్యవతిని వెంబడించి వస్తారు. వాళ్ళని కూడా తీసుకొని వెళ్తాడు. వ్యాసుల వారి యొక్క ఉపదేశం ప్రకారంగా ఆ సత్యవతీ దేవి తన కుమారుడే పరబ్రహ్మ అని తెలుసుకుంటుంది. వాడు ఏదైతే ఉపదేశం చేస్తారో ఆ ఉపదేశ వాణిని విని ఉత్తమమైనటువంటి ఆ విష్ణులోకానికి పొందుతుంది. తర్వాత ఆ కోడళ్ళు కూడా వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారయ్యా. విదురుడి యొక్క తల్లి అయినటువంటిది ఆమె కూడా ఆ అంబికను అనుసరించి వెళ్తుంది. వ్యాసుల యొక్క అనుగ్రహం వల్ల తర్వాత తన కొడుకైనటువంటి విదురుడి యొక్క సద్గుణాల వల్ల ఆమె కూడా ఆ బ్రహ్మలోకాన్ని పొందుతుందయ్యా. కొడుకంటే అలా ఉండాలి. ఈ విధంగా ముక్తి యోగ్యరాలులైనటువంటిది సద్బుద్ధి కలిగి కాలక్రమంతో ఆమె ముక్తిని పొందింది. అంబాలిక క్రమముగా సాధన చేసి ఉత్తమమైనటువంటి ఆ యొక్క వైకుంఠాన్ని పొందిందయ్యా. అంబిక మాత్రం ఆ విష్ణులోకాన్ని పొందలేదు. జ్ఞానస్వరూపమైనటువంటి ఆ యొక్క జీవాత్ముడు ఏ విధంగా విష్ణు భక్తిని చేస్తుంటాడో ఆ విధంగా వాళ్లకు ఉత్తమమైనటువంటి గతి కలుగుతుందని తెలుసుకొని తర్వాత వాళ్ళు ఉత్తమమైనటువంటి గతిని పొందినారు. పాండు మహారాజు గారు తాను ఆ రాజ్య భారాన్ని అంతా కూడా తన అన్న అయినటువంటి ధృతరాష్ట్రుడికి విదురునికి అప్పచెప్పేసి తన భార్యలైనటువంటి ఇద్దరు ఆ మాద్రిని కుంతిని తీసుకొని వెళ్ళి తర్వాత ఆ బద్రీవనం లోపల తాను విహారం చేస్తాడు, అడవి లోపల. ఈ విధంగా గృహస్థాశ్రమంతోనే అడవి లోపల తాను సుఖంగా అనుభవిస్తాడు.
ముని శ్రేష్ఠ సహితమైనటువంటి ఆ జగదీశుడు రమాపతితోని ఈ విధంగా పూజితుడై అక్కడ పూజలను చేస్తుంటాడు. దైవ స్వేచ్ఛతోని జింక రూపముతోని ఉండేటటువంటి ఒక ముని తాను జింక రూపాన్ని దాల్చి రతి క్రీడ లోపల ఆసక్తుడైతాడు. ఈ విధంగా ఆ మునిని చూసి తాను పాండు మహారాజు గారు అడవి లోపల తిరుగుతుండగానే అక్కడేదో మృగం కనిపించింది అని అనుకున్నాడు. తన బాణానికి ఆ ధనస్సుకు బాణాన్ని ఎక్కువ పెట్టినాడు, దానికి వదిలినాడు. ఎప్పుడైతే వచ్చింది, సరాసరిగా వచ్చింది, దానికి తాకింది. ఎప్పుడైతే ఆ మృగానికి తాకగానే ఆ జింక అంటుంది కదా, ఆ జింక శాపం ఇచ్చింది. ఈ విధంగా నేను ఈ రతి క్రీడ లోపల ఆసక్తుడనైనటువంటి వాణ్ణి, ఈ విధంగా నువ్వు నన్ను వ్యర్థంగా ఈ విధంగా బాణం వేసినావు కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ భార్యతోని కలుస్తున్నావో అప్పుడు నువ్వు మరణాన్ని పొందు అని చెప్పి శాపం ఇచ్చి ఆ జింక రూపంలో ఉండేటటువంటి ఉత్తముడైనటువంటి ఆ ఋషి తాను ప్రాణాన్ని విడుస్తాడయ్యా అనేటటువంటి దాన్ని తర్వాత ఈ పాండు మహారాజు గారు సన్యాసం తీసుకుంటానంటాడు. ఎందుకనకంటే భార్యా సంగమం కాకూడదు అని అన్నారు. భార్యా సంగమం కాకూడదనంటే ఇంకా ఒకటే, దానికి సన్యాసమే యోగ్యమైనటువంటిది అని అనుకుంటారు. ఆ సమయం లోపల కుంతీదేవి నమస్కారం చేసి చెప్తుంది కదా, స్వామి మీరు అలా చేయకండి అని. ఈ విధంగా గృహస్థాశ్రమ లోపలనే ఉండండి, ఈ శ్వేతశృంగ పర్వతం లోపల మనం వాసం చేద్దాం అని ఈ విధంగా వాళ్ళు వాసం చేస్తున్నారయ్యా అనేటటువంటి దాన్నంతా కూడా ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్పారు. ఇక్కడ మహాభారతం లోపల వైశంపాయనుల వారు జన్మేజయుల వారికి తెలియజేస్తున్నారు. పాండు యొక్క వివాహము, దిగ్విజయము ఇదంతా కూడా ఇక్కడ వైశంపాయనుల వారు తెలియజేస్తున్నారు. ఓ నరశ్రేష్ఠుడా, కుంతిభోజ మహారాజు గారు ఏదైతే పెంచినటువంటి కూతురున్నదో ఆ కుంతి, ఆమె రూపము లోపల, శీలం లోపల చాలా యోగ్యురాలైనటువంటిది, ధర్మ కామాలను తెలుసుకున్నటువంటిది. ఈ విధంగా తన రాష్ట్రం లోపలనే పతిని కావాలి అని అనుకున్నది. ఈ విధంగా సింహద్రంష్టం, ఈ విధంగా మహాబాహు అయినటువంటి వాడు, ఈ విధంగా ధైర్యశాలి, వేదాలను తెలిసినటువంటి వాడు. ఈ విధంగా ఆ పాండు మహారాజు గారినే నేను పతిలాగా పొందుతాను అని ఆ కుంతీదేవి ఆయనను వరించింది. ఆమె అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు కుంతిభోజ రాజు. ఈ విధంగా ఆమె ఎదుట 1000 సంఖ్యాకమైనటువంటి రాజులు వచ్చారు. వాళ్ళని ఎవరిని కూడా వద్దనంది ఆమె. భరత శ్రేష్ఠుడైనటువంటి ఆ పాండు మహారాజు గారే నాకు భర్త కావాలి అనే విధంగా ఎప్పుడైతే ఆ కుంతి మాత చెప్పిందో, ఈ విధంగా ఇంద్రుడు శచీతోని ఏ విధంగానైతే ఆనందాన్ని వ్యక్తం చేసినాడో అదే విధంగా ఆమె కూడా
ఆ పాండు మహారాజుతోని ఆనందాన్ని వ్యక్తం చేసిందయ్యా. భీష్మాచార్యుల వారు మద్రదేశ పట్టణానికి వెళ్ళినాడు. మద్రరాజుకు చెప్పాడు, ఏ మద్రరాజా, నీ కుమార్తె అయినటువంటిది, ఆమె రూపవంతురాలైనటువంటిది, సర్వజనులలో కూడా ప్రఖ్యాతురాలైనటువంటిది. ఈ విధంగా ఆమె పేరు మాద్రి అని పిలుస్తారు. కాబట్టి ఆ మాద్రిని మా పాండు సలవాగి మా పాండు కొరకును ఇవ్వవయ్యా అని. ఈ విధంగా మా పాండు ఎలాంటి వాడో తెలుసా? వాడు ధనుర్బల, ఆ ధనుర్విద్య లోపల వాడు పరంగతుడైనటువంటి వాడు. వాడు అనేక విద్యలు వానికి వచ్చు అని ఈ విధంగా చెప్తారు. ఈ విధంగా ఎప్పుడైతే భీష్మాచార్యుల వారు మహాత్ములైనటువంటి ఆ యొక్క పాండు మహారాజు గారికి వివాహాన్ని నిశ్చయం చేస్తారు. వాడు ఎలా ఉన్నాడు? సింహంలాగా మేకట్టి ఉంది వాడిది. విశాలమైనటువంటి వక్షస్థలము గలదు. పెద్దదైనటువంటి ధనస్సును ధారణ చేసినాడు. వృషభములాగా కళ్ళు గలవాడు. ధైర్యశాలి అయినటువంటి వాడు, నరశ్రేష్ఠుడు. ఈ విధంగా ఆ పాండు మహారాజును చూసి జనులందరూ కూడా విస్మయం చెందినారట, ఆశ్చర్యపోయినారట. ఈ విధంగా ఆ పాండు మహారాజు గారు సర్వశాస్త్ర కోవిదుడైనటువంటి వాడు, భరత వంశాన్నే రక్షణ చేసేటటువంటి వాడు. ఈ విధంగా బలం లోపల, ఉత్సాహం లోపల కూడినటువంటి వాడు. ఈ యొక్క భూమిని జయించేటటువంటి వాడు. అనేకమైన శత్రువుల పైన దండెత్తేటటువంటి వాడు. ఈ విధంగా కౌరవులకే యశస్సును తెచ్చినటువంటి వాడు. ఈ విధంగా ఆ పాండవులకు దశార్ణ దేశానికి వెళ్ళి తమకు అపరాధం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా సంహారం చేసినటువంటి వాడు. ఈ విధంగా ఆ పాండు మహారాజు గారు, ఈ విధంగా ఆ పాండు మహారాజు గారు అనేకమైనటువంటి ఆయుధాలను, ధ్వజాలను పొందినటువంటి వాడు. ఈ విధంగా సమృద్ధమైనటువంటి పదార్థాలతో కూడి, తర్వాత బలిష్టమైనటువంటి అనేకమైనటువంటి రథాలు, తన సైన్యాలను, తర్వాత కాశీ, వంగదేశము, తర్వాత పుండ్రదేశము, అవన్నిట్లలో వెళ్ళి ఆ రాజులందరినీ కూడా సంహరించి తన బాహుబల, తన సామర్థ్యంతో వాళ్ళందరినీ కూడా వశం చేసుకున్నటువంటి గొప్ప మహానుభావుడు. అనంతరం ఆ పాండు మహారాజు గారు మగధ దేశ రాజధాని అయినటువంటి ఆ రాజగృహానికి వెళ్ళి అందరు వీరుల చేత, తర్వాత అక్కడ ఆ కురురాజులు, తర్వాత ఎవరైతే అపరాధం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని శిక్షించి, తర్వాత ఎవరు కూడా ఆ మగధాధిపతి అయినటువంటి దావారణ దీర్ఘ అనేటటువంటి వాడిని కూడా సంహరించి, తర్వాత అక్కడ అనేకమైనటువంటి వాహనాలు, సైన్యాలను తర్వాత ఆ పాండు మహారాజు గారు తీసుకొని అక్కడికి వెళ్ళి మిథిలా పట్టణానికి వెళ్ళి, తర్వాత అక్కడ వెళ్ళి యుద్ధం చేసి, తర్వాత అక్కడ బాణాల యొక్క సమూహం, తర్వాత మహావీరుల దగ్గరికి వెళ్తారు. అస్త్రజాలాలతో కూడినటువంటి అవన్నీ కూడా ఆ పాండు మహారాజు గారి పైన వేస్తే అన్నిట్లను కూడా ఏక క్షణం లోపల అవన్నిట్లను కూడా నివారణ చేస్తాడు. ఈ విధంగా మహాబలిష్ఠుడైనటువంటి పాండు మహారాజు గారు ఆ సైన్యాన్ని మొత్తం గెలుస్తాడు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా కప్ప కానుకలు ఇచ్చేలాగా చేస్తాడు పాండు మహారాజు గారు. ఈ విధంగా ఆ యొక్క పాండు మహారాజు గారు ఆ భూమినంతా కూడా గెలిచి, దేవతలలో ఇంద్రుడు ఏ విధంగానైతే శూరుడో
భూమి పైన ఈ పాండు మహారాజు గారు అలా శూరుడయ్యాడయ్యా. ఈ విధంగా ఈ రాజులందరూ కూడా ఆ పాండు మహారాజు గారికి చేతులు ముగించి ధనము ధాన్యము అనేకమైనటువంటి వివిధమైనటువంటి రత్నాలను, ముత్యాలను, పగడాలను, మణులను, మాణిక్యాలను, బంగారు, వెండి ఇవన్నీ కూడా వాళ్ళు కప్ప కానుకలుగా వాళ్ళు చెల్లిస్తున్నారయ్యా. శ్రేష్టమైనటువంటి ఆవులు, శ్రేష్టమైనటువంటి అశ్వాలు, ఆ యొక్క గుర్రాలను ఇచ్చినారు. శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఏనుగులు, శ్రేష్టమైనటువంటి ఆ యొక్క గాడిదలు, తర్వాత ఒంటెలు, తర్వాత ఆ యొక్క గేదెలు, తర్వాత ఆవులు, తర్వాత అక్కడ మేకలు, తర్వాత గొర్రెలు, తర్వాత ఈ విధంగా హస్తినాపతి అయినటువంటి అధిపతి అయినటువంటి ఆ యొక్క పాండు మహారాజు వాటిని అన్నిట్లను కూడా తాను స్వీకరించినటువంటి వాడైనాడయ్యా. ఈ విధంగా స్వీకరించి ఆ వాహన సమేతుడై తాను హస్తినాపురానికి వెళ్ళినాడు. హస్తినాపురానికి వెళ్ళగానే శంతను మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి వాడు ఆ భీష్మాచార్యుల వారు భరత వంశీయం యొక్క కీర్తి ఇది నష్టపోతున్నదని తెలుసుకొని తర్వాత దాన్ని ఉద్ధారం చేసినటువంటి వాడు. ఈ విధంగా ఎప్పుడైతే తమ అక్కపక్క రాష్ట్రాలలో ఉండేటటువంటి సంపత్తు వాళ్ళందరూ కూడా అన్నారు కదా, అబ్బా పాండు మహారాజు వచ్చారా, సరే మన సంపదలన్నీ కూడా ఇచ్చేద్దాం అని వాళ్ళందరూ కూడా హస్తినాపురానికి తెచ్చిచ్చారు. వాళ్ళందరూ కూడా వశమైపోయారు. ఈ విధంగా భీష్మాచార్యులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు. వివిధమైనటువంటి ఆశీర్వచనాలను చేస్తున్నారు. ఈ విధంగా సంతోషంతో పాండు మహారాజు గారి దగ్గరికి ఎదురుగా పోదాం అని వాళ్ళందరూ కూడా ఎదురుగా వెళ్ళినారట. హస్తినాపురానికి నగరానికి సమీపానికి వస్తున్నారు. పాండు మహారాజు గారు అనేకమైనటువంటి ధన సంపత్తును తీసుకొని వస్తున్నారు. దాన్ని చూసి సంతోషపడ్డారయ్యా. ఈ విధంగా అనేకమైనటువంటి వాహనాలు, ఈ విధంగా వివిధమైనటువంటి రత్నాలు, తర్వాత మేకలు, గొర్రెలు, తర్వాత అక్కడ ఆ యొక్క అనేకమైనటువంటి ఆ యొక్క అశ్వాలు, గుర్రాలున్నాయి, గోవులున్నాయి, తర్వాత గేదెలున్నాయి, ఒంటెలున్నాయి. ఎక్కడ కూడా అక్కడ భూమి కనిపిస్తలేదట. ఆ విధంగా అందరు నిండిపోయి ఉన్నారు. భీష్మాచార్యుల వారు చూసి ఈ విధంగా కౌరవులు, భీష్మాచార్యులు అదంతా చూసి చాలా సంతోషం చెందినారట భీష్మాచార్యుల వారికి. ఈ విధంగా కౌసల్య నందనవర్ధనుడైనటువంటి యొక్క పాండు మహారాజు గారు ఈ విధంగా ఆయన ఏం చేశారు, పాండు మహారాజు గారు తండ్రి అయినటువంటి ఎందుకంటే పెంచినాడు ఆయన్నే, భీష్మాచార్యులే పెంచినారు ఈ యొక్క పాండు మహారాజు గారిని. కాబట్టి ఆ తండ్రికి పాదాభివందనం చేసినాడట. పాదాభివందనం చేసి పౌరులందరికీ కూడా, జనపదులందరికీ కూడా అందరికీ యథోచితంగా సన్మానం చేసినారు. పరరాష్ట్రంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలిచారు. ఈ విధంగా భీష్మాచార్యుల వారు అది చూసి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి కళ్ళలో నుంచి. ఈ విధంగా పాండు యొక్క ముఖాన్నే చూస్తున్నారట. ఈ విధంగా బేరి, దుందుమి, డక్క, పనవానక, గోముఖాహ మొదలైనటువంటి వాద్యాలతోని వాద్యఘోష చేయించినారు. హస్తినాపురం అంతా కూడా ఒక్కసారి వాద్యం అంతా కూడా మోగింది. ఈ విధంగా ధృతరాష్ట్రుడి యొక్క అనుమతిని పొంది తాను తన బాహుబలముతోని ఏదైతే ధన సంపత్తునంతా కూడా తీసుకొని వచ్చినాడో ఆ ధన సంపత్తునంతా కూడా భీష్మాచార్యుల వారికి, సత్యవతికి, తన తల్లులకు అందరికి కూడా సమర్పణం చేసినాడు. ఈ విధంగా ఆ ధర్మాత్ముడైనటువంటి ఆ యొక్క పాండు మహారాజు గారు తర్వాత విదురునికి కూడా పంపినాడు. విదురా, నువ్వెక్కడికి కూడా వెళ్ళవు, కాబట్టి ఈ సంపత్తు లోపల కొంచెం బాగా నువ్వు కూడా తీసుకో.
అని ఈ విధంగా విశ్వాస పాత్రులందరికీ కూడా ఆ యొక్క ధనాన్ని పంచిపెట్టినాడు. ఈ విధంగా ఆ పాండు మహారాజు గారు ఆ సమయం లోపల సత్యవతీ దేవి, భీష్మాచార్యుల వారు, ఈ విధంగా కీర్తిశాలి అయినటువంటి అంబిక, తర్వాత అంబాలిక, ఈ విధంగా ఆ పాండు ఈ విధంగా యుద్ధంలో గెలుచుకొని వచ్చినాడే అని ఈ విధంగా ఆ శుభరత్నాలను చూసి చాలా సంతోషం చెందినారట. ఆ తల్లి అయినటువంటి అంబాలిక మహాపరాక్రమవంతుడైనటువంటి నరశ్రేష్ఠుడు నా కొడుకు అని వాడిని ఆలింగన చేసుకున్నదట. ఈ విధంగా ఆ యొక్క జయంతుణ్ణి చూసి శశీదేవి ఏ విధంగానైతే ఆనంద భరితాన్ని వ్యక్తం చేసిందో, సంతోషపడ్డదో, ఆ విధంగా సంతోషపడ్డదయ్యా. ఈ విధంగా ఆ వీరులు, ఆ యొక్క పరాక్రమం, ఈ విధంగా ఆ ధనముతోని ధృతరాష్ట్రుడు సహస్ర శత దక్షిణలను అన్నిట్లను కూడా ఇచ్చి అశ్వమేధ యాగాలను, మహాయాగాలను, ఒకటి కాదు, రెండు కాదు, నూరు సంఖ్యాకాల లోపల ఆ యొక్క మహాయాగాలను నెరవేర్చినాడట ఆ యొక్క ధృతరాష్ట్రుడయ్యా. అనంతరం పాండు మహారాజు గారు ఈ విధంగా కుంతి మాతృలతోని తీసుకొని జితేంద్రియుడై నేనిగా వనానికి వెళ్తాను అని తాను ప్రారంభించినాడు. ఈ విధంగా అక్కడ ఉండేటటువంటి జనులందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళ ఇంటి పైన, ఆ మేడల పైన ఎక్కి చూస్తున్నారు. ఆ మృదువైనటువంటి శుభ్రమైనటువంటి ఆ మేడల పైన చూసి బిల్లు బాణాలను ధారణ చేసినటువంటి యొక్క పాండు మహారాజు గారిని చూస్తున్నారు. ఈయన వేట ఆడడానికని వెళ్తున్నాడు. ఈ విధంగా వేట ఆడడంలోనే వాడు తత్పరుడైనటువంటి వాడు ఆ యొక్క పాండు మహారాజు గారు. ఈ విధంగా ఆ హిమాలయ పర్వతం లోపల, సుందరమైనటువంటి దక్షిణ పార్శ్వం లోపల, ఈ విధంగా పర్వత శిఖరాలలో, సాల వృక్షాల మధ్య లోపల, ఈ విధంగా మహావనాల లోపల వాడు వాసం చేస్తున్నాడయ్యా. ఈ విధంగా ఆ గజరాజు ఏ విధంగా రెండు ఏనుగుల మధ్య లోపల తాను రెండు ఆడ ఏనుగుల మధ్య లోపల ఆ మగ ఏనుగు ఎలాగైతే వెళ్తుందో అదే విధంగా ఈ పాండు మహారాజు కూడా ఆ ఇద్దరు ఆ కుంతి మరియు మాద్రి మధ్య లోపల తాను అక్కడికి వెళ్ళి సంచారం చేస్తున్నాడయ్యా, వెళ్తున్నాడు ఆ వనం లోపల. ఈ విధంగా ఎప్పుడైతే అడవి లోపల తన భార్యలను తీసుకొని వెళ్తున్నాడు, అక్కడ బాణాన్ని పట్టుకున్నాడు, ఖడ్గాన్ని పట్టుకున్నాడు, ధనస్సును ధారణ చేసినాడు, విచిత్రమైనటువంటి కవచాన్ని వేసుకున్నాడు. ఆ యొక్క పాండు మహారాజు గారు పరమ అస్త్రవేత్త అయినటువంటి వాడు. ఈ విధంగా వనం లోపల సంచారం చేసేటప్పుడు ఆ వనవాసులందరూ కూడా వాణ్ణి చూసి వీడొకడు దేవతనా అని అనుకుంటున్నారట. వీడు దేవతలాగా కనిపిస్తున్నాడే అని ఈ విధంగా అనుకుంటున్నారు. ఈ విధంగా ఆ ధృతరాష్ట్రుడి యొక్క ప్రేరణ వల్ల అక్కడ ఉండేటటువంటి జనులందరూ కూడా ప్రతినిత్యము కూడా ఆ యొక్క కామ భోగాలన్నీ కూడా అనుభవించి, తర్వాత ఒకసారి పాండు మహారాజు గారికి నిత్యం ఏమంటే మృగయాత్ర చేయాలి, తాను ఎల్లప్పుడూ కూడా ఆ మృగాలను చంపాలి. ఈ విధంగా యొక్క వ్యసనం ఆయనకు, ఆ పాండు మహారాజు గారికి. ఒకనాటి సమయం లోపల పెద్ద అడవి లోపల ప్రవేశించినాడు. అడవి లోపల ప్రవేశించగానే తన ధనస్సును తీసుకున్నాడు, దానికి బాణాన్ని ఎక్కుపెట్టినాడు. అక్కడ ఆ రెండు ఆ జంతువులు ఉన్నాయి, అక్కడ రెండు మృగాలు ఉన్నాయి, అవి కలిసి ఉన్నాయి. దాన్ని చూశాడు, అవి జింకలై ఉన్నాయి. ఈ విధంగా ఆడ జింక, మొగ జింక
గరికలను తింటుంది. ఆడజింక మొగజింక దాని పక్క లోపలే నిలబడి ఉంది. అది ఈ విధంగా దాని లోపల అవి రతి క్రీడ లోపల ఆసన్నమై ఉన్నాయి. ఈ విధంగా ఆ జింక రూపంలో ఉండేటటువంటి ఒక మహర్షి ఈ విధంగా మైథున క్రియ లోపల తాను ఉన్నాడు. ఆ సమయం లోపల ఈయనకు ఈ రాజుగారికి తెలియలే, ఇది సామాన్యమైనటువంటిదే అని అనుకున్నాడు. దానిపైన ఒక బాణాన్ని ప్రయోగించాడు. ఎందుకొరకంటే ఆ బాణం తాకిన తర్వాత దాని యొక్క వపేయం, దాని యొక్క ఏదైతే మాంసం ఉంటుందో ఆ మాంసంతో హోమం చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఇది యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళవచ్చు అని అనుకున్నాడు. ఆ మృగానికి ఎప్పుడైతే తాకగానే ఆ మృగం అంటున్నది కదా, నేను ఏమి కూడా అపరాధం చేయలేదే, ఏమి అపరాధం చేయకున్నా కానీ కూడా నువ్వు నాకు ఎందుకు ఈ విధంగా ఈ బాణాన్ని ఎందుకు విచారం చేయకుండా నా మీద ఎందుకు బాణాన్ని ప్రయోగించినావు అని, ఓ భరత శ్రేష్ఠ, శ్రేష్టమైనటువంటి కులం లోపల జన్మించినటువంటి వాడిలాగా నువ్వు ఉన్నావు. ఈ విధంగా నీ యొక్క బుద్ధి కామలోభాలకు వశమైనటువంటిదై ఉంది. ఈ విధంగా సన్మార్గం లోపల చలిస్తలేదా అనగానే పాండు మహారాజు అంటున్నారు కదా, ఓ మృగమా, రాజులకు శత్రుల వధ చేయడమే ముఖ్య కారణము, మృగాలను చంపడమే అదొక పరిపాటి. అందుకని రాజుల యొక్క ధర్మం. ఈ విధంగా మోహంతో నువ్వు నన్ను ఎందుకు నిందిస్తున్నావు అని పాండు మహారాజు గారు ఆ మృగాన్ని అడిగాడు. ఈ విధంగా శుద్ధమైనటువంటి బాణాలతోని ఈ మృగాలను వధ చేయడమే ధర్మము. ఈ విధంగా ఎందుకు నన్ను నిందిస్తున్నావు? సత్రయాగం లోపల అగస్త్యుల వారు మహావనం లోపల సర్వదేవత యోగ్యమైనటువంటి ఆ వన్య పశువులను వాళ్ళు వేటా చేయలేదా అని ప్రామాణ్య దృష్టితోని ధర్మతత్వాలను తెలిసినటువంటి వాడివి ఈ విధంగా నువ్వు నన్నెందుకు నిందా చేస్తున్నావు? ఈ విధంగా అగస్త్యుల వారు చేసినటువంటి అపచారం అది నీకు తెలియదా? ఈ విధంగా ఈ వపేయాన్ని తీసుకొని హోమానికి అది ఉపయోగిస్తారు. అందుకొరకని రాజులు ఎప్పుడు కూడా శత్రువులను ఉద్దేశించి యొక్క బాణాలను ప్రయోగిస్తారు. ప్రాచీనులు అందరూ కూడా ఈ రిపు అంటే శత్రు, ఆ శత్రువు పైన బాణాలను వేస్తారు అని ఈ విధంగా అనగానే దౌర్బల్యమే కారణం అనగానే అప్పుడు నువ్వు నన్నెందుకు నిందిస్తున్నావు అనగానే మృగం అంటుంది కదా, ఓ రాజా, నేను నా కొరకని నేను మృగమైనందుకు నేను నిన్ను నిందిస్తలేను, కానీ నేను చేసేటటువంటి క్రియను నువ్వు ఒక్కసారి చూడనంటివి. ఈ విధంగా నేను నా భార్యతో కలిసి ఉన్నాను, నేను నా భార్యతోని రతి క్రీడ లోపల నేను దాంట్లో మనసు పెట్టి ఉన్నాను. ఈ విధంగా నేను ఆ రతి క్రీడ లోపల నేను నిరతుడనై ఉన్నాను కాబట్టి నా పైన నువ్వు క్రూరమైనటువంటి కర్మను చేసినావు కాబట్టి నువ్వు పురుషార్థప్రదమైనటువంటి ఈ రతి క్రీడ ఇది వ్యర్థం కాకూడదు. కాబట్టి ఏ రాజా, ఏ రాజర్షి అయినటువంటి కౌరవ వంశంలో వచ్చినటువంటి వాడివి, నీకు ఇది ఉచితము కాదు. కాబట్టి నీకు ఇది ఉత్తమమైనటువంటి లోకము దొరకదు. కాబట్టి నీకు ఆ ధర్మమే ప్రాప్తిస్తుంది అని ఈ విధంగా మైథున క్రియ లోపల ఉండేటటువంటి
ఉన్నటువంటి ఏ ప్రాణిని కూడా చంపకూడదు. అన్ని ధర్మాలను తెలిసినటువంటి వాడివి నీకేమైందయ్యా అని ఈ విధంగా ఎప్పుడైతే అనగానే తర్వాత అప్పుడు ఎవరు అంటే అక్కడ ఉండేటటువంటి వాడు కిందమా అనేటువంటి ఋషి. నేను ఎవరినో తెలుసా, నేను కిందమా అనేటువంటి ఋషిని. నాకు ఆ జితేంద్రియులను నేను ఎల్లప్పుడూ కూడా ఇంద్రియ నిగ్రహాన్ని చేసి తపస్సు చేసి 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 నా తపస్సు పరిపక్వమైపోయింది. ఈ విధంగా నా ఇంద్రియాలను ఇంకా అతోటిలో పెట్టుకోవడానికి సాధ్యం కాలే. కాబట్టి నేను మృగ రూపాన్ని ధారించినాను. అందుకొరకని ఆ యొక్క మృగముతోని నేను అతిక్రీడ లోపల ఆసన్నుడనయ్యాను. కాబట్టి నువ్వు నా పైన బాణాన్ని విసిరినావు కాబట్టి నువ్వు కూడా నీ భార్యతోని కలిసినప్పుడు నువ్వు ఆ యొక్క మరణాన్ని పొందుతావు అని ఆ యొక్క కింద మనిషి ఆయనకు శాపం ఇచ్చేస్తాడు పాండు మహారాజు గారికి. ఈ విధంగా అది తెలుసుకుంటాడు పాండు మహారాజు గారు. అయ్యో ఎంత పని చేస్తే అని అంటాడు. ఎంత పని చేస్తే అని ఈ విధంగా తాను దుఃఖానికి గురి అవుతాడు. దుఃఖానికి గురి అయ్యా కింద మనిషి తాను ప్రాణాలను కోల్పోతాడు. పాండు మహారాజు గారు శోకార్తుడైతాడు. శోకార్తుడై తన భార్య దగ్గరికి వచ్చి చెప్తాడు కదా. అప్పుడు అంటాడు కదా ఏమని అంటే ఈ విధంగా నేను సన్యాసాన్ని తీసుకుంటాను అని. అప్పుడు సన్యాసం వలదు, ఈ విధంగా నువ్వు సన్యాసం తీసుకోకూడదు అని ఆమె నానా విధాలుగా ఆయనకు నచ్చజెప్తుంది ఆ కుంతీదేవి. తర్వాత ఈ విధంగా ఎప్పుడైతే వేదవ్యాస వారి యొక్క కుమారుడైనటువంటి వాడు ఆ విదురుల వారు ఒకసారి తాను సంచారం చేస్తూ ఉన్నారు. సంచారం చేస్తుండగానే ఈ వనం లోపల పాండు మహారాజు గారు కనిపించారు. తర్వాత ఆ శాశ్వతమైనటువంటి భీష్మాచార్యుల వారి యొక్క శాశ్వతమైనటువంటి సద్వృత్తిని అనుసరించినటువంటి వాళ్ళు, ఉగ్ర తపస్సు లోపల ఈ విధంగా ఉండేటటువంటి వాళ్ళు, నువ్వెందుకయ్యా సన్యాసాన్ని తీసుకుంటావు, ఈ సన్యాసం వలదు అని ఈ విధంగా చెప్పి ఆయనకు నచ్చ చెప్తారు. ఈ విధంగా నచ్చ చెప్పిన తర్వాత ఆయన దానికి ఆ విదురుల వారు చెప్పినటువంటి ప్రకారంగా తన భార్య చెప్పినటువంటి ప్రకారంగా దాన్ని ఒప్పుకుంటారనేటువంటి దాన్ని చెప్పారు. రేపు వాళ్ళ యందు సంతానం కలుగుతుంది, దాని గురించి తెలుసుకోవడానికి రేపు ప్రయత్నం చేద్దాం. అనేన భావి పుణ్యం అవాత్మ గురుర్మమ శ్రీకృష్ణ.